బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, ఒక ప్రశ్న. ఇది నాకు అడగటాకైతే మాత్రం అసలు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మన మోహన్ మాత్రం మేడం ఇది తప్పకుండా చేయించండి, తర్వాత మన కెమెరామెన్ సాయి ఇది ఖచ్చితంగా చేయాల్సిన వీడియో ఇవాళ కనుక మనం అది మాట్లాడకపోతే మనల్ని వదిలేలాగలేడండి. వాడు అన్నం తిండు. అట్లానే ఉన్నాడు పరిస్థితి. కాకి ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఉందట. కాకి రోజు అరిస్తే ఏంటి, అది ఏం చేస్తే అరవకపోతే ఏంటి, అది ఏం చేస్తే ఏం జరుగుతుంది? అది స్పూన్ ఎత్తుకుపోతే ఏమవుతుంది, బుగ్గుగిన ఎత్తుకుపోతే ఏమవుతుంది? హైదరాబాద్లో కాకులు ఉన్నాయా? లేవు రమ్ గారు. మన విజయవాడ వెళ్ళండి, కాకులు మనకి సూపర్. మేము మా చిట్టుగూడు వెళ్తే కాకుగోలకే మెలకు వస్తుంది. అవును, కాకులు కనిపించవు. తక్కువ చిన్నప్పుడు అనేవాళ్ళు చేయ. ఇప్పుడు కాకి శకున శాస్త్రంలో కాకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కనపడతాయి కొన్ని చోట్ల. కాకి పదే పదే అరుస్తుంది అనుకో, చుట్టాలు వస్తారని చెప్పేవాళ్ళు. అవును, ఆ కాకి పోదు, అలా కాక అంటూనే ఉంటుంది. అని తిండి పాపం మేము అనుకునేవాళ్ళం, చుట్టాలు వస్తారంటే మా అమ్మ అంటుండే, చుట్టాలు కదా ఏదైనా తింటాని పడేది, దాని అది పోతుందని. తింటాని పడేస్తే అది మర్నాడు మళ్ళీ వచ్చి నుంచునేది అదే టైంకి, మళ్ళీ పెడతారని. అందుకని ఏమైనా తినేటప్పుడు అప్పచ్చలు గిప్పచ్చలు వేస్తే తీసుకుపోయేవి. కాకులకి ఏంటంటే కొంచెం భవిష్యత్తు తెలుస్తుందని ఒక మాట చెప్తారు. దాని లక్షణం అది అని. కాకి భవిష్యత్తు ఏం తెలుస్తుందో తెలీదో మనకి, కానీ ఏంటంటే వాయస పిండం అని ఒకటి పెడతారు జయ. చనిపోయిన వాటి తద్దినాలప్పుడు వాయస పిండం అంటే కాకి పెట్టే పిండం ఖచ్చితంగా అది శాస్త్రాల్లోనే ఉంది. కాబట్టి కాకి ఏదో పాత్ర ఉండే ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో కాకులు అయిపోతున్నాయి పాప, కొన్ని చోట్ల అసలు ఉండను కూడా ఉండవు. ఇక్కడంతా పావురాలే కనిపిస్తాయి, పీజియన్స్. అవును, కాకులే కనపడవు. ఒకవేళ ఉన్న పావురాలు కాకులు కొట్టుకుంటూ ఉంటాయి. అవును, కొంచెం ఊళ్ళ వైపు వెళ్తే మనకి కాకి కనిపిస్తుంది. కాకి ఎక్కువ బాగా అరిస్తే చుట్టాలు వస్తారు. మా చిన్నప్పుడు ఊళ్ళో రాణి అని ఉండేది. అది చిన్నప్పుడు వాళ్ళ అక్కయ్య రాలేదనుకో, వారం 10 రోజుల దాకా అది కాకమ్మ నీకు పెరుగన్న పెడతా, మా అక్క వస్తుందో రాదా చెప్పవా అని పిలిచేది. ఆ కాకిని పిలుస్తుండేది, వచ్చేది. అది మేము శివచింతకాయలు కోసుకోవడానికి వెళ్తుండేదాన్ని. వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద శివచింతకాయలు చెట్టు ఉండేది. సీమతమ్మకాయ మీరేమంటారు? సింతమ్మకాయ. ఆ సింతమ్మకాయలు మేము శివచింతకాయ దాని పేరు. అవి చాలా ఇష్టం నాకు. అవి కోసుకోవడానికి వెళ్తే అది నేను ఆడుకుంటుండేవాళ్ళ. పెద్దదే నాకంటే, కానీ మా ఇద్దరికి కొంచెం కబుర్లు ఉండేవి. అది పిలుస్తుండేది కాకిని, కాకమ్మ పెరుగన్నం పెడతాను, ఒక ముద్ద పెడతా, ఇలా పిలిచేది అనమాట. మాకు వస్తుందో రాదో చూడని. అది అలా అడిగితే అది ఏం చెప్తుందో నాకు అర్థమై వచ్చేది కదా, దాని తెలివేమిటో. ఇదేమిటో ఒక కాకిని పిలుస్తోంది అనుకునేవారా? కాకితో మాట్లాడుతోంది అనుకునేదాన్ని. ఇంటికెళ్ళి కాకితో మాట్లాడుతుందంటే మనకి ఎందుకే చుట్టాలు అని మా చిన్నకై నాకు చూడుతుండేది. మనకి చాలా ఉన్నవాళ్ళు అంతా ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు అది అలాంటిది ఒక నమ్మకం ఊళ్ళల్లో ఖచ్చితంగా ఇది వరకు ఉండేది. అయితే ఎవరైనా మరణించినప్పుడు వాయసు పిండం పెడతారు. కాకులు ఆ పిండాన్ని తీసుకెళ్ళాలని, ఈ జీవుడికి ఏదైనా కోరిక ఉండిపోతే, ఏదైనా దోషం జరిగితే, వాళ్ళకి బాధగా ఆ జీవాత్మకి బాధ కలిగించే విషయం ఏదైనా ఈ విషయాలు జరిగితే, లేదా వాళ్ళకి ఏదైనా బెంగతో మరణిస్తే, వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఒక మంచి మాట చెప్తే మేము బాగా చూసుకుంటామనో, మేము ఇంకేంటి పొరపాటు చేయమనో అని చెప్పేదాకా కాకి వచ్చి పిండాన్ని తీసుకెళ్ళదని చాలా గట్టిగా నమ్ముతారు. కాకి పిండం పెట్టడం, కాకి వాయస పిండం వినుంటావుగా పేరు. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఒక ముద్దని పెట్టడం ఒక జీవికి ఆహారాన్ని ఇవ్వడం అనిపిస్తుంది. అయితే ఇవైనా శాస్త్రం ప్రకారం ఉన్నాయేమో. ఏమంటారంటే ఇంటి నడికొప్పు మీద కనుక వాలితే కాకి మేలు జరుగుతుంది. కాకులు వాలకుండా ఎలా ఉంటే అవి ఎక్కడో చోట నుంచోవాలి. నడికొప్పు మీద అంటే ఇప్పుడు మనకి నడికొప్పులు ఏమైనా అపార్ట్మెంట్లలో ఏమీ లేవు. ఇదివరకు ఇట్లా చూరిళ్ళు ఉండేవి, ఇట్లా పాకలు, ఈ పైకుండి పూరిళ్ళు, ఈ పైకుంటే ఈ కొప్పు మీద పై భాగాన అగ్రభాగాన ఉండేవి. వాళ్తే అక్కడ వీళ్ళకి మంచి జరుగుతుందని. ఆ కాకి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు కుడివైపు వెళ్తే మంచిదని, ఎడమవైపు వెళ్తే మంచిది కాదని, అలాంటివి ఓకే శాస్త్రాలు ఉన్నాయి. అవి పైగా ఏంటంటే అవి ఒక కాకి 2 కాకులు ఒకదాని నోట్లోంచి ఒకటి ఆహారం అంటే తల్లి పిల్ల కనపడితే చాలా మంచిదని అలా చెప్తారు. జముడు కాకి అని ఒక ప్రత్యేకమైన కాకి ఒకటి ఉంది. ఈ కాకుల్లోనే జముడు కాకి అంటారు దాన్ని. దానికి వెనకాల భాగం ఇప్పుడు కాకి ఇట్లా నల్లగా ఉంటుంది, దానికి ఆ రెక్కల్లో ఒక రకమైన రస్ట్ కలర్ ఉంటుంది. ఎవరికైనా తెలుసా జముడు కాకి? తెలియదు, నాకైతే తెలియదు. మరి సాయి కూడా తెలియదు, పల్లెటూరైనా సరే నాకు తెలుసు. ఆ జముడు కాకి కనపడితే కోరిన కోరిక తీరుతుందని చెప్తారు. శుభం జముడు కాకి కనపడితే. మామూలుగా బొంతకాకి అలాంటి పేర్లు ఉంటాయి కదా, ఈ జముడు కాకి అనేది ఒక ప్రత్యేకమైనది. కాకిలాగానే అది కనుగుడ్డు ఎర్రగా కనపడుతుంది, అది తక్కువ కనిపిస్తుంది మనుషులకి. ఓకే, గుడ్లు కూడా తక్కువ పెడుతుందట.
ప్రత్యేక చెప్తారు అట్లా. ఇవన్నీ ఊళ్ళల్లో వ్యవహారాలు కదా, ఇవన్నీ ఏమిటండి సూపర్ స్టిషియస్ ఇలాంటివేవో తిట్టిపోస్తారు మనని, ఎందుకంటే అక్కర్లేనివన్నీ చెప్తారండి. ఇందులో భయపడడానికి బెంగపెట్టుకోవడానికి ఏమీ లేదు. నీకు నమ్మకం ఉంటే చేస్తావు అంతే. నువ్వు కాకో ముద్ద పెట్టు అంటే బాగానే ఉంది, మంచి విషయం కాదు. కాకులు వచ్చి బిస్కెట్లు తినే వీడియోలు కూడా కనపడుతుంటాయి ఫేస్బుక్లో. బిస్కెట్ పెడుతుంది ఆవిడ, రోజు వచ్చి ఆ కాకి ఎక్కడ కూర్చుంటుంది. నాకు తెలుసు, మేము త్వరగా అపచ్చలు వేస్తే ఎండాకాలం సాయంకాలం ఏవో ఒకటి చేసి పెట్టేవాళ్ళు మా వాళ్ళు. ఆ టైంకి వేస్తే ఎవ్రీడే ఆ టైంకి 3, 4 వచ్చి కూర్చునేవి. పిల్లల చేతుల్లో కూడా పట్టుకుపోతుండేవి. అవును. కాకులు నేతి గిన్నెలు తీసుకెళ్ళిపోవటం, నేతి స్పూన్లు పట్టుకెళ్ళిపోతాయి, చెంచాలు పట్టుకెళ్ళిపోతాయి, సబ్బులు ముక్కును కరుచుకుని పట్టుకెళ్తాయి. తిన్నదు పెట్టదు, దానికి ఏం అవసరం ఉండదు, తీసుకెళ్ళి పక్క వాళ్ళ దొడ్లో బారేస్తూ ఉండేది. మా పెద్దనాన్నగారు దొడ్లో ఉంటుండేవి మా నేతి గిన్నెలని. బయటపడేస్తే నెయ్యి కోసం గిన్నె పట్టుకుపోయి, ఉగ్గు గిన్నెలు, చిట్టుపిల్లలు ఉగ్గు గిన్నెలు ఉంటాయి, ఉగ్గు గిన్నె పట్టుకెళ్ళిపోవటం. వాటికి ఏం ఉపయోగం ఏమీ లేదు. కొంతమంది మనుషులు అలా ఉంటారు, ఉపయోగం లేకపోయినా సరే వెధవ పనులు చేసేవాళ్ళు. వాళ్ళ సిగ్నిఫికెన్స్ కోసం కాకులు ఇట్లాంటి పనులు చేస్తాయి. చాలామంది అడుగుతారు జయ, నాకు ఒక ప్రశ్న కూడా అడిగారు 2-3 నన్ను, కాకి రెట్టేసింది ఏమైనా అయిపోతుందని. దాని దారిని అది పోతుంది, ఏదో పడుతుంది పైనుంచి, మనం ఏం చేస్తాము? అంతే కదా. పోనీ చెడు ఏం చేస్తావు? మనం కావాలని చేయించుకునేది కాదు కదా. జరగాల్సినవి అలాగే మన జీవితంలో కూడా ఏవో జరిగిపోతూ ఉంటాయి కదా. భయపడకూడదు అంతే. ఇక భగవంతుడికి దండం పెట్టుకోవాలి. ఏం చేయాలండి అని అడిగారు. దాని మీదే బోల్డ్ ప్రశ్నలు. గబ్బిలం ఇంట్లోకి వచ్చింది, ఏమవుతుంది? కాకి పిల్ల ఇంట్లోకి వచ్చింది, కాకిగూడులోంచి పడిపోయింది. వాళ్ళ చెట్టు మీద ఒక కాకిగూడు ఉంది, అది కాస్త పడిపోయింది, కాకి పిల్ల కనపడింది, ఏం చేయాలి? ఏమిటో ఏదో అయిపోతుంది, ఏం అవదమ్మా. పోనీ నువ్వు బెంగ పెట్టుకున్నా భయపడినా జరగాల్సింది జరక్క మాందు అంతే. కాకపోతే ఒకటి ఉంది, పావురాలు గుడుగుడు గుడుగుడు అన్ని శబ్దం చేస్తుంది, మంచిది కాదంటారు. కాకి కావు కావు అంటే మంచిదేనట. కానీ వినడానికి అస్సలు బాగా కర్ణ కఠోరంగా ఉంటుంది. కాకులు కాకి గోల అంటా ఉంటాం, అదే జనరల్ పావురాయి గోల అనరు, అను కాకి గోల అంటాం. అదొకటే పనిగా అరుస్తుంది. శృతి స్థాయి భేదాలు ఉండవు, ఒకటే సౌండ్, అందుకని విసుగ్గా ఉంటుంది. కాకి ఎదురొచ్చినా అంటే మనం వెళ్తున్నప్పుడు అది మన ఎదురుగుండా ఎగురుకుంటూ వచ్చింది అనుకో, అది మంచిదంటారు. కాకి ఎదురొచ్చి అది మనకి కుడివైపుగా వెళ్ళిపోవాలన్నమాట, వెళ్తే మంచిది అని చెప్తారు. దీని మీద కావాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, బోల్డ్ అని సమాచారం దొరుకుతుంది. వాటి మీద ఆలోచించి భయపడబోకండి, ఏమీ జరగదు. అది కూడా మనలాగే ఒక ప్రాణి, రకరకాల పక్షులతో పాటు హ్యూమన్ ఫ్రెండ్లీ పక్షి. అవును అవును. దాని దారిని అది ఉండకుండా జనాలు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ కాకులు నీళ్లు తాగుతున్నప్పుడు చూసినా కూడా మంచిదంటారు. మామూలు ఎండాకాలాలు గిన్నెలు బయటపడేస్తామా, ఆ గిన్నెల్లో నీళ్లు దాహానికి తాగుతూ ఉంటాయి. కాకులు తెలివిగల పక్షులుగా చెప్తారు. నీళ్లు పెట్టండి ఎక్కడైనా. ఓకే. కాకులు తిరుగుతున్నాయంటే ఒక కుండలో నీళ్ళు పెడితే, ఒక మట్టి పాత్ర ఇట్లా బౌల్ లాంటి దాంట్లో నీటి పాత్రలు పెడితే అది చాలా మంచిది. కాకి ఇవ్వటం వల్ల కాదు, ఒక జీవికి నీళ్ళు ఇవ్వటం వల్ల జరిగే మంచేదో మనకి జరుగుతుందమ్మా. మీకు కూడా ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఏం చేయాలో తోచనప్పుడు వస్తుంటాయి ఇలాంటి క్వశ్చన్లకి సమాధానాలు తీసుకోండి, సరదాగా వినేసేయండి. కానీ దాని మీద అనుమానాలు భయాలు పడకండి. మనం ఆ భయపడే కాలం నుంచి చాలా ముందుకు వచ్చేసాం. అవును రమ్మగారు, అవును. కాబట్టి ముందుకు వేయండి అడుగు, వెనకడుగులు వేయబోకండి. అనవసరమైన భయాలకి లోన్ కాబోకండి. అపశకునం అని అదని ఏమి అనుకోవద్దు. అంతే. శకునాలు ఉన్నాయి, అలాగే లేవు కూడా. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి, మనకు అవసరమైనంత. భయపడేంత మాత్రం తీసుకోవద్దు ఏది కూడా. అంత భయాన్ని పెంపొందించేసుకుని దాన్ని పెంచేసుకుని దాని మీద ఆలోచించి దాని గురించే మాట్లాడి అమ్మో కాకి వస్తే మా పని అవుతుంది కాబట్టి సమీపంలో ఒక్క కాకిని కూడా బతకనివ్వకూడదు అనుకునే ఇలాంటి ధోరణి మంచిది కాదు. అవును, మంచిదే కాదు. మన చిన్నప్పుడు చేసే పనులు చెప్తాను జయ, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ కాకులు విపరీతంగా ఒడియాలు పెట్టేవాళ్ళం ఎండాకాలం. ఈ కాకులు వచ్చేస్తాయని ఏం చేసేవాళ్ళం, ఈ దీపావళి టపాకాయ ఢామ్ ఢామ్ అని 2 సార్లు పేలిస్తే రాకుండా ఉండేవి. అక్కడి నుంచి అది ఉండేది పంగల్కర్ర, క్యాటర్ బాలో ఏదో అంటారు, అలాంటిది దాని పేరు గుర్తు. ఇట్లా వేస్తాం, ఆ పంగల్కర్ర పెట్టి కొట్టేవాళ్ళం. ఉండేలు బద్ద అంటారు, పంగల్కర్ర అంటారు, దాంతోపాటు కొట్టేవాళ్ళం. ఒక కాకి తగిలిందనుకో కొంతసేపు కొన్ని గంటల వరకు కాకులు వచ్చేవి కదా కొడుతున్నారని. అవును. ఈ ఢామ్ అనిపిస్తే వచ్చేవి కాదు. లేదా కాకులు 4 కాకీకల్ని కట్టి ఓ చోట వేళ్లాడేస్తే ఇక్కడ కాకి చచ్చిపోతుందన్న భయంతో అవి రాకుండా ఉండేవి. ఏం చేస్తాం, మనకు అప్పుడు మిరపకాయలు ఎండబెట్టేవాళ్ళం, కాకులు వచ్చి ఒడియాలు పెట్టేవాళ్ళం, మాగాయ ముక్కలు, పప్పులు ఎండబెట్టుకుంటామా. ఎండబెట్టుకుంటే మరి కాకులు తొందరగా పైగా వస్తే గుంపులుగా వచ్చేసేసి ఒక కాకి పట్టిందంటే కాదు వదిలిపెట్టేదే కాదు. అవును. మా వాకిట్లో ఒక్క కాకే తిరుగుతుండేది. మా అమ్మ వచ్చావు అంటుండేది దాన్ని. మజ్జిగ చిలికితే పెరుగు ముద్దలు కానీ చిన్న వెన్న ముద్దలు కానీ చుట్టూతా పడతాయి కదా, అది వచ్చి అక్కడ కూర్చొని జాగ్రత్తగా ముక్కు పక్కకు పెట్టి ఆ వెన్న ముద్దలు ఏరుకుని తింటుండేది. అలా కూడా చేస్తాయి. పాల గిన్నెలు పెడితే పాలను మీగడలు అక్కుపోవటం, పాల గిన్నె మీద నుంచి
ఏవేవో చేసేవి పాపం. ఇప్పుడు అంత ఎక్కువగా లేవు, మా వాళ్ళ ఇళ్లలో కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. పాపం వాటికి ఫుడ్ దొరకట్లేదు. ఏదైనా ఒక పక్షికి అన్నం పెట్టడం మంచిది. మామూలుగా మనం కంచంలో కలుపుకున్నప్పుడు మొదటి ముద్ద తీసి పక్కన పెట్టే పద్ధతి ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళ కోసం. ఆ ముద్దను బయట పెట్టి అది కాకి తీసుకెళ్తే మన పెద్దవాళ్ళు మన ఎందుకు కరుణతోటి ప్రీతితోటి ఉన్నారని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ముద్ద పక్కన పెట్టేవాళ్ళు ఉన్నారు. మేము ముద్దను పిల్లి తింటుందో కాకి తింటుందో చూసుకోండి. అంతే. నమస్తే రమ్య. నమస్తే చేయండి.